దీపావళి. ఈ దీపావళి ఎలా వచ్చింది? నరకాసురుని యొక్క వధం చేసినటువంటి ఒక పర్వదినం దీపావళి. అలాంటి ఒక పర్వదినం మనం పూజ చేసుకుంటున్నాం. ధన్తెరస్ అని కూడా చేసుకుంటున్నాం. కొంత ప్రాంతంలో సోదర సోదరీలు పూజ కూడా చేసుకుంటున్నారు, నార్త్ సైడ్లో అంతా కూడాను. ఈ యొక్క దీపావళి రోజు కొంతమంది వారి యొక్క వ్యాపారం యొక్క మొదటి పేజీని ప్రారంభించి లెక్కలు కూడా రాసుకోవడం మొదలు పెడతారు. పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి తీపి మిఠాయిలు, బట్టలు, పటాకులు తీసుకొచ్చి ఇవ్వడం. పెద్దవాళ్ళందరూ కూడా దేవాలయంలో పూజ చేయడం, ఇంటిలో సాయంత్రం లక్ష్మీ ఆరాధన చేయడం చాలా విశేషమైనటువంటి దినం. లక్ష్మీ ఆరాధన చేయండి, కనకదార స్తోత్రం చేయండి, లక్ష్మీ గద్యం చదవండి, చాలా విశేషం. ఈ దీపావళి రోజు దీపావళి ఆ వెలుగుని ఇచ్చే ఒక అద్భుతమైనటువంటి రోజు. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే పర్వదినం దీపావళి. ఈ దీపావళి తెల్లవారు నుండి కార్తీక మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకా శివరాత్రి వరకు అన్ని పండగలే, విశేషాలే. అలాంటి దీపావళి పర్వదినం అందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి. జాగ్రత్తలు కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు పటాకులు కాల్చేటప్పుడు పెద్దవాళ్ళు వాళ్ళకి దగ్గర ఉండి చేసి జాగ్రత్త పడండి. దీపాలు ముట్టించేటప్పుడు వస్త్రాలన్నీ కూడా కాలకుండా జాగ్రత్తగా ఉండండి. దీపం వెలిగించి ఎవరైతే దీపం వెలిగిస్తారో దేవాలయంలోనో ఇంటిలోనో ఆ దీపంలో నూనె కరుగుతూ ఉండగా మన యొక్క కర్మ వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్పబడుతుంది. దీపం ఎంత వెలిగిస్తే అంత మంచిది.